తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంలో మొత్తం 74 మంది మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలైన వారిలో 52 మంది మున్సిపల్ కమిషనర్లు ఉండగా 22 మంది అదే స్థాయి స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు. వీరందరినీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సొంత జిల్లాల్లో 3 ఏళ్లకు పైగా ఒకే జిల్లాలో పనిచేస్తున్నందున బదిలీ చేస్తున్నట్లుగా ఆదేశాల్లో పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంలో మొత్తం 74 మంది మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలైన వారిలో 52 మంది మున్సిపల్ కమిషనర్లు ఉండగా 22 మంది అదే స్థాయి స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు. వీరందరినీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సొంత జిల్లాలో 3 ఏళ్లకు పైగా ఒకే జిల్లాలో పనిచేస్తున్నందున బదిలీ చేస్తున్నట్లుగా ఆదేశాల్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.